ఇండియా కూటమిలో లుకులుకులు మొదలయ్యాయి. కూటమిలో పార్టీల ఐక్యత కొరవడింది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో కూటమిలో కొన్ని పార్టీలు పాల్గొనలేదు. మరోవైపు టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. మమతా బెనర్జీకి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమిలో లుకులుకులు ఏర్పడ్డాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్న కళ, ఇండియా కూటమికి సంబంధించి ఎప్పటి నుంచో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ ఈ రోజు బహిర్గతమైనట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో ఏ పార్టీలు పాల్గొనలేదు, అసలు ఏం చెప్తున్నారు ఇండియా కూటమి నేతలు? సతీష్, ఇండియా కూటమిలో చీలగలకు సంబంధించినది మహారాష్ట్ర ఎన్నికలతో బీజం పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే మహావికాస్ అఘాడి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమి అంటే ఏదైతే ఇండియా కూటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఆ కూటమి ద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడము, అక్కడ ఓటమి రావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే డిసెంబర్ 6వ తేదీన ఏదైతే బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి అంశం మీద శివసేనకు సంబంధించినటువంటి ఒక కీలక వ్యక్తి ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి అతి సన్నిహితుడు మిలింద్ అన్నటువంటి ఒక కీలక అయితే వెంటనే అంటే బాబ్రీ మసీదుకు మీరు మద్దతు తెలుపుతున్నారా అంటూ ఒక ఎక్స్ లో వెంటనే పోస్ట్ చేయడం, దాంతో మొట్టమొదట అక్కడే ఇండియా కూటమిలో చీలికలు దానికి బీజం పడిందని చెప్పవచ్చు. అయితే వెంటనే జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్ని రోజుల నుంచి మనకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో పార్లమెంట్ లో ఆదానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం ఉంది దీనిపై కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుటి వరకు కూడా రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలు మల్లికార్జున్ ఖార్గే గాని ఇతర పార్టీలు అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి 40 పార్టీల్లో కొంతమంది పార్లమెంట్ లో కూడా నిరసనలు తెలుపుతుంది. కానీ ఈ పార్లమెంట్ లో ఆదానికి సంబంధించినటువంటి ఏదైతే కేసుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఇక్కడ పార్లమెంట్ లో మనకు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ తర్వాత మనకు ఎన్సీపీకి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎక్కడ కూడా మద్దతు తెలపటం లేదు. అంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిలో చీలికలకు ఒక మార్గం ఏర్పడిందని మాత్రం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆదానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే తర్వాత ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నిన్న బాహటంగా పార్లమెంటు ఎదుట కూడా నిన్న నిరసనలు తెలియజేశారు. అందులో కూడా తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ తర్వాత సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎవరు కూడా దీనిలో పాల్గొనలేదు. అంటే ఇక్కడ కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. కొన్ని రోజుల క్రితము బహాటంగానే అంటే ఏదైతే ఓటమి ఇండియా కూటమి ఏర్పరిచింది నేనే, దానికి బీజం వేసింది కూడా నేనే, కానీ ఓటమి మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఓటమి వస్తుంది, గెలుపు మాత్రం రావట్లేదు అంటూ దీనికి చీఫ్ గా ఇండియా కూటమికి చీఫ్ గా నన్ను నియమిస్తే దీనిని ఖచ్చితంగా మోడీని ఎదుర్కొనేదాన్ని నేను ఖచ్చితంగా ఎదుర్కొంటానంటూ మమతా బెనర్జీ కొన్ని రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు జరిగిన తర్వాత కూడా ఎవరు కూడా ఆమె చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి ఎవరు కూడా మద్దతు పలకలేదు. కానీ మహావికాస్ అఘాడి మహారాష్ట్రలో ఏదైతే ఓటమి తర్వాత సమాజ్వాదీ పార్టీ మహావికాస్ అఘాడి నుంచి బయటికి రావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. పార్లమెంటుకు సంబంధించినటువంటి నిరసనలో కూడా సమాజ్వాదీ పార్టీ ఇక్కడ మద్దతు తెలపకపోవడము, తృణమూల్ కాంగ్రెస్ కూడా మద్దతు తెలపకపోవడము ఇక్కడ చాలా కీలకమైనది. అయితే ఏదైతే మనకు మా ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన సంజయ్ రౌత్ ఒక కీలకమైనటువంటి నిన్న ఒక మెసేజ్ ని మాత్రం పాస్ చేశాడు. త్వరలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మనకు ఇక్కడ మమతా బెనర్జీని వెళ్లి బెంగాల్లో ఖచ్చితంగా కలుస్తాము, ఆమెను ఇండియా కూటమికి ఒక
మార్గదర్శకాన్ని ఆమె చూపించాలి అంటూ ఒక మెసేజ్ మాత్రం పాస్ చేశాడు. అంటే టోటల్ ఓవరాల్ గా అంటే ఇక్కడ మనకు నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కేవలము కేజ్రీవాల్ తర్వాత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అన్నటువంటిది కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా మెసేజ్ చేయడము, వీటిని కాంగ్రెస్ నాయకులను వాళ్ళంతా ఇది ఒక పెద్ద జోక్ అంటూ కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఓవరాల్ గా మాత్రము ఈ రోజు ఉదయం జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనటువంటి పరిణామము. మనకు ఇక్కడ ఆర్జేడీ అధినేత వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇండియా చీఫ్ గా మమతా బెనర్జీ ఉంటే బాగుంటుంది, ఆమె ముందుకు తీసుకెళ్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ మాత్రము, ఒక ప్రకటన మాత్రం చేశాడు. అంటే రోజు రోజుకు మమతా బెనర్జీకి మాత్రము ఆమెకి మద్దతు ఎక్కువ అవుతుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పవచ్చు. దీనిపై అంటే ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించినటువంటి విషయం తర్వాత కూడా మరి కొంతమంది సీనియర్లు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రము ఇండియా కూటమిలో చీలికలు ఉంటాయా, లేకపోతే దీనిని రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దీనిని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది మాత్రం వేచి చూడాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.